వెల్కమ్ టు చెర్నర్1 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫార్మర్ రివ్యూతో మీ శివ. ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం, నేను ఎప్పుడు చెప్తుంటాను ఫార్మర్ రివ్యూతో మీ శివ, ఫార్మర్ రివ్యూతో మీ శివ అని. ఆ ఫార్మర్ రివ్యూ గురించే ఈరోజు నేను చెప్తానండి. నేను వ్యవసాయం ఒక 5 months దాకా అట్లా కష్టపడి వ్యవసాయం మొన్ననే వర్షాన్ని అయితే కోసినాం అండి. మా పొలంలో ఈరోజు వర్షాన్ని అయితే కోస్తున్నాము. దీని గురించి లాస్ ఎంత అనే దాని గురించి మనం ఈరోజు అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి. నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు కామెంట్స్ కొందరు చాలామంది ఒక 10-15 మెంబర్స్ అయితే నాకు కామెంట్స్ చాలా తిడుతున్నారు. సరే తిట్టండి, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. సరే, ఇప్పుడు వీడియోలకు వ్యవసాయం ఇప్పుడు భారతదేశంలో ఒక 70-60% ఆధారపడిన ఏకైక ఆధారం వ్యవసాయం. అంటే ప్రతి ఒక్కరు 60-70 మంది వ్యవసాయం మీద ఆధారపడినారు. ఇక వ్యవసాయం గురించి అసలు ఎవరి గురించి ఎందుకంటే నా గురించి చెప్తాను. నేను 3 ఎకరాల వ్యవసాయం పొలం అయితే పెట్టాను. 3 ఎకరాల కంటే ఫస్ట్ విత్తన పొట్లు తెస్తాం. ఒక 3 ఎకరానికి 2 బస్తాలు చొప్పున విత్తన పొట్లు తెస్తాం. ఎకరానికి 2 అంటే 3 ఎకరాలకు 6 అంటే ఒక దానికి 1200 ఉంటుంది. ఒక 7200 అవుతాయి. 200 పక్కన ఉంటుంది, రౌండ్ ఫిగర్ 7000. తర్వాత నెక్స్ట్ ట్రాక్టర్ దున్నిస్తానికి ఒక ఎకరానికి 8000, ఒక 24,000 అవుతాయి. మొత్తం టోటల్ 31,000. తర్వాత నెక్స్ట్ కలుపు నాటేసినందుకు ఎకరానికి 5,000 ప్లస్ తూకం బాగాలేదని ఒక 1000. దానికి ఒక 3 ఎకరానికి 3,015, ఒక 16,000. ఇక 31, 16 మొత్తం 47,000. ఇక ఫస్ట్ దమ్ యూరియా పిల్క గుల్కలు అంటే నాటు మంచిగా గ్రోత్ ఎక్కడానికి పిల్క గుల్కలు అవి ఒక ఎకరానికి 1000, యూరియాకి 1300 ఎకరానికి. 3 ఎకరాలకు 3, 13, 39 మొత్తం 100తో రౌండ్ ఫిగర్ 4,000. అవి 47 ప్లస్ ఈ 4 51. తర్వాత ఈ యూరియా చల్లినాక కలుపు వస్తుంది కదా, కలుపు మందు అయ్యో ఎకరానికి 1200, 3600. ఇంకా అందులో ఎసెట్ అని కౌన్సిలాక్ట్ అని ఉంటుంది. ఎసెట్ కన్నా కౌన్సిలాక్ట్ ధర ఎక్కువ ఉంటుంది. నామినీ గోల్డ్ అని అది ఇస్తారు. దానికి ఒక 4,000 అవుతాయి. 55,000 అంటే 3 ఎకరాలకు పెట్టుబడి 55,000. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దమ్ యూరియా అంటే తర్వాత అప్పుడు రోగం వస్తుంది ఖచ్చితంగా. యూరియా చల్లినట్టు రోగం వస్తుంది. రోగానికి మందు కొట్టాలి. ఒక 5,000 అవుతాయి. మొత్తం 60,000 ప్లస్ సెకండ్ దమ్ యూరియా అది ఒక 1,000. పొటాషు ఒక 1,700 బస్తా ఉంటుంది. 2 బస్తాలు వేసినా 3,000, ఒక 1,000 4,000 ప్లస్ మొత్తం 65,000 అయితే వర్షాన్ని పైకి వస్తుంది, గ్రోత్ అయిపోద్ది. తర్వాత మిషన్ కోసినందుకు ఎకరం లేదన్నా ఒక గంట 2 గంటలు వేసినా కానీ అప్రాక్సిమేట్లీ ఒక 3 ఎకరాలు ఒక 5 గంటలు వేసినా 5 గంటలు 10,000. మిషన్ కోసినందుకు 10,000. 65, 10, 75,000. ట్రాక్టర్ ఒక 2 మొలకలకు 1,000, 2,000, 77 ప్లస్ ఇంకేమైనా నాటు కూలీలను ఒకళ్ళిద్దరిని పెట్టినా అవి ఒక 2,000, 79,000. ఒడ్లు జోకినందుకు ఒక 3,000 నుంచి 4,000 అవి ఒక 82,000 ప్లస్ ఇంకా పురుకోసాలు అవన్నీ చిల్లర అనుకోండి. ఇంకా ఇవన్నీ పెట్టుబడులు అండి. అంటే 80,000 పెట్టుబడి వచ్చింది. ఇంకా మన కష్టం లేదు, ఇంకా మన కష్టం ఏం వేయలే. కష్టం కాకనే 80,000 పెట్టుబడి వచ్చింది. నేను నిన్న 3 ఎకరాలు కోసాను. మిషన్ కోసి అమ్మితే నా ఎంత అయినాయి అంటే 53 క్వింటాలు అయినాయి. 53 క్వింటాలు అంటే 53 × 2,000 అమ్మేస్తే 106 అంటే 1,06,000 వచ్చింది. 80,000 పెట్టుబడి పోతే నాకు 26,000 లాభం అనేది వచ్చింది. 26,000 అంటే ఇప్పుడు నా కష్టము, ఇప్పుడు నేను 5 months అంటే 5 months నేను చేసిన కష్టం, వరాలు తీయడం కానీ, వరాలు పెట్టడం కానీ, ప్లస్ నాటు వేసిన కానుంచి ఇప్పటిదాకా నీళ్లు బారడం కానీ, యూరియా చల్లడం కానీ, మందు కొట్టడం కానీ,
ప్లస్ సెకండ్ ద మ్యూరేజ్ చల్లడం కానీ, పొటాష్ చల్లడం కానీ, కలుపు మందు కొట్టడం కానీ, కలుపు తీయడం కానీ, ఏదైనా వరాలు తెగిపోవడం కానీ, మెదిలి నడక చూడడం కానీ, ప్లస్ ఇవన్నీ ప్రతి ఒక్క వ్యవసాయంలో ప్రతి ఒక్క పని గిట్ట చేసిన కష్టానికి నాకు ఒక 5-6 నెలలు చేస్తే ఒక 20,000 25,000 అంటే ఈ వ్యవసాయంలో ఏం మిగలదండి. భూమిని పడవ పెట్టుకోకుండా ఏదో చేయాలని చేస్తారు కానీ వ్యవసాయం చేసిన రైతులు వేస్ట్ అండి. అట్లా పెట్టిన పెట్టుబడి రావడం తప్ప 80,000 మితికించుకున్నా గిట నెలకు ఒక 1,600 వచ్చినా గిట 5 నెలలకు 5 నెలలకు 10-15,000 అయ్యే వస్తాయి. ఇప్పుడు నాకు వచ్చింది ఏంది వ్యవసాయం చేస్తే? సరే ఏదేమైనా కానీ మేమైతే వ్యవసాయాన్ని అయితే వదలం, రైతులం కాబట్టి. సరే భూతల్లిని నమ్ముకున్నాం కాబట్టి మేము వ్యవసాయం అయితే వదలలేం. కాకపోతే ఇందులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బాగుంటుందండి. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఎవరికి లొంగకుట్ట ఒక రాజులాగా బతకొచ్చు. దట్ ఈస్ ద ఫార్మర్. ఓకే అండి, ఏదేమైనా కానీ వ్యవసాయం చేసే రైతులందరూ బాగుండాలి. జై జవాన్ జై కిసాన్. మరొక వీడియోతో మేము ఉంటాం. ఓకే, బాయ్.